రాజు మనం ఈ హాలిడేస్ లలో పనికి వస్తున్నాం. నిన్న మొన్న వచ్చిన డబ్బులు వేయాలి, మరి ఈ రోజు అన్ని ఇత్తడా అయ్యాడారా? మనమైతే ఖర్చులకు అయితే ఒడ్డెక్కుతాయి. అరే వస్తున్నాం, వీడు పైసలు ఎగ్గొట్టేటట్టున్నాడు కదరా. మనమైతే చేద్దాం పట్రా, చేద్దాం మరి. ఈ అకౌంట్ ఎట్లారా? బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. అరే ఇన్ని రోజుల నుంచి పాన్ కథ మనకు డబ్బులు ఇచ్చలేడు కానీ ఆ డబ్బులతో నేను రిమోట్ కంట్రోల్ కారు కొనుక్కోవాలనుకుంటానారా. నేను కూడా గదే అనుకుంటాను రా. అరే మరి ఎట్లా మనకు డబ్బులు ఇచ్చలేడు కదా, పోయి ఆడ కూర్చున్నాం పట్టు, మనం ఎందుకు పని చేయాలి? అరే మనకు డబ్బులు వచ్చినాక మంచిగా రిమోట్ కంట్రోల్ కారు కొనుక్కొని ఇద్దరం రేసి పెట్టుకుందాం రా. నా దగ్గర గెలుతుంది రా. నాది కూడా గెలుతుంది రా. నీకైనా ఎక్కువ నా గెలుతుంది రా. చూసుకుందాం రా, చూసుకుందాం. కానీ పైసలు ఇచ్చేటట్టు లేదురా, మనం పోటీ పడాలంటే. అరే ఇది పెద్ద గండమే వచ్చినట్టున్నదిగా. మరి ఏం చేద్దాం రా? ఏదో ఒకటి చేద్దాం, ఇక అప్పటి వరకు ఆలోచించుదాం. ఆయన ఏమో మంచిగా మంచి అడవంటాడు, మనం ఏం చేస్తుర్రా? పని చేయించుకుంటాను, పైసలు ఇస్తలేడు. అరే నేనే తినలేకపోకుండా వచ్చిండ్రా. అరే ఈ ఓనర్ పైసలు ఇచ్చేటట్టు లేడురా. ఇంతోట్లా కోళ్ళు అవుతున్నాయిరా. కోళ్ళు ఎత్తుకపోయినాం అనుకో సెట్టు, సాయంత్రం బండి టైర్లో గాలి ఇద్దాం రా. నేనే తినలేకపోకుండా వచ్చిండ్రా. ఏమన్నా నేనేమన్నా తక్కువ ఉన్నాయిరా, నేను బడి హాలిడేస్ ఇచ్చి ఇలా నచ్చిండ్రా. అరే ఓనర్ వాడు వస్తాను లేరా, పని చేయరా, మన డబ్బులు ఇయ్యాడు. అరే ఓనర్ బాగా డబ్బు కొట్టిద్దాం, చెట్టు ఎక్కిద్దాం రా. సరేరా, అప్పుడైతే మన డబ్బులు ఇస్తారా. రప్తాండు చేయరా, పని చేయరా. అదే చేయరా, చేసినాడు చేయరా. మళ్ళీ ఆడ ఆయన దగ్గర మన డబ్బులు లేడు, ఇప్పటికే ఇచ్చలేడు. అన్నా 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 అంతా చేసినామన్నా. ఇప్పుడే మేము వచ్చే 10 నిమిషాలు అవుతుంది, గింతగానం చేసినాం. నా మొత్తం చేతులు ఐఫోన్ బట్టి హైదరాబాద్ డాన్ అంట కదన్నా. గింత పెద్ద ఐఫోన్ మెయింటైన్ చేస్తాను చేతిలా. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। अरे రాదు అన్న, మొత్తం ఊర్లో డాన్ రా. అన్న పేరు చెప్తా అనుకుతారు, మొత్తం అన్న రిచ్ రా. अरे कहना क्या चाहते हो? ఈ ఊర్లో ఐఫోన్ మెయింటైన్ చేస్తానంటే హైదరాబాద్ లో 8 పిల్లలు మెయింటైన్ చేస్తాను రా అన్న. పని చేయరా మీరు, మొత్తం నువ్వు. సరే సరే అయితే చేయరు. నీకేనా మొత్తం రిచ్, ఇంత పెద్ద తోట ఉన్నది. తెచ్చుకున్నారా మధ్యాహ్నం మీరు? తెచ్చుకోవాలన్నా మరి అన్న, టిఫిన్ తెచ్చుకోలేదన్నా. ఈ రోజే లాస్ట్ డే, బిర్యానీ తెప్పిస్తావు అనుకున్నాను. ఇస్తారా అబ్బాయి, అన్ని పట్టుకొని వస్తా మీకు. బిర్యానీ పడకదా అన్ని పడకదా, కానీ మీరు పని పొద్దున మీరు ఏం పని చేస్తారు? పని చేసినాం కదా. ఎన్ని చేస్తారు పని, ఏమి చేస్తారు? మళ్ళీ పొద్దుగాల నుంచి పని చేయరా బాబు, ముచ్చట పని చేయ. పైసలు వేయలేదు అన్న, ఇప్పుడు బిర్యానీ తెప్పిస్తానంటావారా? అరే లాస్ట్ రోజు అన్న తెప్పించేటట్టే ఉన్నారు. అరే ఎట్లా చేసైనా చెట్టు ఎక్కించి మనం పైసలు గుంజుకోవాలి ఆయన దగ్గర నుంచి. సరేరా సరేరా, గుంజుకోవాలా మనం. ఇచ్చేతాడు లీడరా. ఏమోరా, నాకైతే డౌటే బిర్యానీ తెస్తాడా అన్న. లాస్ట్ రోజు కాబట్టి తెచ్చిన పిసానా రోడ్లు ఎక్కున్నాడు ఏందిరా, దాన్ని పైసలు పెట్టుకొని కూడా. ఏదైతే ఘోరం రా, గంట డబ్బులు పెట్టుకొని మరి ఈ బిర్యానీ తెప్పియాడారా. ఏ అన్న తెప్పిస్తాడు ఆవురా. నువ్వు అప్పటి బిర్యానీ తెస్తాడో తేడో బిర్యానీ మీద తెస్తాను, తెస్తాడు ఆవు. లాస్ట్ రోజు పైసలు ఇస్తాడు అన్న. సరేరా, ఎట్లా చేసి చెట్టు ఎక్కిపించి పైసలు తీద్దాం. సరేరా, లేకపోతే తోట నామే వాడిద్దాం. పైసలు ఇవ్వకుండా ఏందిరా, ఈ తోటలో ఒక కోళ్ళ ఫామ్ ఉన్నది. నువ్వు ఒక కోడి, నేను ఒక కోడి ఎత్తుకోవామరా. ఇప్పుడు ఈ మధ్యలో కోళ్ళకు కూడా బాగానే రేటు ఉన్నదిరా. నువ్వు ఒక కోడి, నేను ఒక కోడి ఎత్తుకోవామరా. ఎట్లయితే అట్లా. సరేరా సరేరా, ఎటైతే అటు 2 కోళ్ళు అయితే ఎత్తుకోదాం. సరేరా. 2000 years later. అరే బిర్యానీ పిత్తా అన్నాడు కదరా, దాడుగా. అయిపోలే అన్న, మాకు ఆకలి అయితే బిర్యానీ పిత్తా అన్నావు కదా అన్న.
అప్పటికే చెప్పిన రాజు నువ్వు పైసలు ఇయ్యలే బిర్యానీ ఇప్పిస్తాడు అంటే నేను నమ్మలేరా